కోకాపేటలో ఎకరానికి 80 కోట్ల నుంచి 100 కోట్ల వరకు పలికింది కదా సార్. ఇప్పుడు ఒక తగ్గితే ఏమైనా రియల్ ఎస్టేట్‌కి నష్టమా? నష్టం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఇప్పుడు ఒక కుటుంబం ఉందనుకోండి. ఒక 5 కూతుర్లు, 5 కొడుకులుంటే, 5 కొడుకుల బిహేవియర్ వేరేగా ఉంటది. అవును. ఒకాయన ట్రెడిషనల్ ఉంటాడు, ఒకాయన వెస్టర్న్ కల్చర్ ఉంటాడు, ఒకాయన మధ్యలో ఉంటాడు, ఒకాయన విలేజ్ అని ఉంటాడు. ఫాదర్, మదర్ ఒకటేగా. డిఫరెన్స్ ఎక్కడొచ్చింది? ఆళ్ళు పెరిగిన వాతావరణం, వాళ్ళ సరౌండింగ్స్, వాళ్ళు పెరిగిన సర్కమ్స్టాన్సెస్. అట్లా ఇక్కడికొచ్చేసరికి మీకు కొన్ని ఏరియాల్లో పెరుగుతాయి, కొన్ని ఏరియాలు తగ్గుతాయి. కొన్ని ఏరియాల్లో మీకు పెరుగుదల కనిపించింది, కొన్ని ఏరియాల్లో తగ్గుదల కనిపించింది. ఇక్కడికొచ్చేసరికి మీరేం ఎక్స్‌పెక్ట్ చేస్తారు నా దగ్గర? కోకాపేటలో ఎకరానికి 80 కోట్ల నుంచి 100 కోట్లు పలుకుతుంది కదా రైట్. సార్. సో, అవి రియల్ ఎస్టేట్‌లో తగ్గితే నష్టం ఉంటుందా? ఏ రకంగా ఉంటుంది? కోకాపేట్ అనేది డెఫినెట్‌గా ఇట్స్ ఆర్టిఫిషియల్ హైప్ అమ్మా. అదొక ఒక ప్లానింగ్‌తో చేశారు. అంటే నాకు ఎందుకు సార్ ఒక చిన్న డౌట్. అంటే కోకాపేట అంటేనే రియల్ ఎస్టేట్‌లో కొంచెం ఒక పై స్థాయిలో ఉంటుంది. అక్కడే ఎక్కువ ఉంటుందని అది అపోహ లేకపోతే నిజమా తెలీదు. దాని గురించి కొంచెం క్లారిఫై ఇవ్వండి. ఎందుకు ఆ సర్టెన్ ప్లేస్‌లోనే అంత హై కాస్ట్ డిమాండ్ ఉంటుంది? అంటే అది ఫస్ట్ వెస్ట్ జోన్‌లో వస్తది. ఐటీ కారిడార్‌కి దగ్గరలో ఉంది. హుహుహు. మీరు నియోపోలిస్ ఎప్పుడైనా మీరు యాంకర్ ఇక్కడ కూర్చొని చెప్పకుండా ఒకసారి ఎళ్లి చూడాలి. అది నేనే తీసుకెళ్తాను రండి. నియోపోలిస్ దగ్గర ఉంటే మీరు ఒక డిఫరెంట్ వరల్డ్‌లో ఉన్నట్టు ఆ రోడ్లు విస్తీర్ణం గాని, ఆ రోడ్ సర్కిల్స్ గాని ఇక్కడెక్కడ మీకు కనిపించవు సిటీలో. అంత పెద్ద రోడ్లు. అంటే టాప్ బిల్డర్స్. ఓకే. మై హోమ్, రాజ్ పుష్ప అలాంటి పెద్ద పెద్ద బిల్డర్స్ కొనుక్కున్నారు. అక్కడ ఏంటంటే ఎలివేటెడ్ పొజిషన్‌లో ఉంది. అక్కడ ఎఫ్ఎస్ఐ అంటే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ ఎన్ని ఫ్లోర్‌లు జనరల్‌గా 30 ఇంతవరకు గత 5 సంవత్సరాల ముందు వరకు 5, 10 సంవత్సరాల ముందు వరకు మాక్సిమం మనకి ఇచ్చే ఫ్లోర్లు 30. లాన్కో హిల్స్ అని ఫస్ట్ కట్టాడు. 30 ఫ్లోర్లు మణికొండ దగ్గర, కాజాగూడ దగ్గర. సో తర్వాత 30 నుండి 40కి వెళ్ళింది, 40 నుండి 50కి వెళ్ళింది, 50, 60 ఫ్లోర్లు. అంటే ఈచ్ ఫ్లోర్ పెరుగుతున్న కొద్దీ నువ్వు హైట్కి వెళ్ళిపోతుంటావు. ఎంత హైట్కి వెళ్తే అంత కాస్ట్ పెరుగుతుంది. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కింద నుండి మెటీరియల్ మోసుకెళ్ళాలి కదా పైకి. సో కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది చాలా హై అయిపోతుంది. కాకపోతే వెస్ట్రన్ కంట్రీ నుండి వచ్చిన వాళ్ళు, లేకపోతే ఎన్ఆర్ఐస్ ఎస్పెషల్లీ ఉన్న వాళ్ళందరూ కూడా హైలీ ఎలివేటెడ్ పొజిషన్, అంటే వాళ్ళ ఇంట్లో సిటీ అంతా కనిపించాలనుకునే భావనలో ఉంటారు. దానివల్ల ఇంకా అడ్వాంటేజ్ అంటే గాలి పొల్యూటెడ్ ఉండదు, వెంటిలేషన్, సాయంత్రం వరకు లైట్స్ అక్కర్లేదు. అంటే ఆ న్యాచురల్ లైట్ చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. బట్ అడ్వాంటేజ్ ప్రతిదానికి కూడా రేటు ఉంటుంది. సో కోకాపేటలో అనేది ఒక ప్లాన్గా చేశారు. నాకు తెలిసి హెచ్ఎండి ఆప్షన్లో వచ్చింది ఒక 500 ఎకరాల దాకా ఉంది. అందులో ఫేజ్ 1, ఫేజ్ 2లో 100 ఎకరాల దాకా చేశారు. అయితే నాకున్న కొద్దిపాటి నాలెడ్జ్లో ఈ 500 ఎకరాల చుట్టూ ఇంకో 10,000 ఎకరాలు ఉంది అదే ఏరియాకి. అక్కడ 5 కోట్లు 2 కోట్లు ఉంది. ఇప్పుడు ఈ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం అంటారు కదా. ఈ కోకాపేటని 100 కోట్లు హైప్ చేసి పక్క ల్యాండ్ 5 కోట్లది 10 కోట్లు, 5 కోట్లది 50 కోట్లు చేసుకున్నారు. సో అది లాజిక్. ఆల్రెడీ దట్ ల్యాండ్ ఈస్ పర్చేస్ పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్, బిజినెస్ మెన్, ఇండస్ట్రియలిస్ట్ వీళ్ళందరూ కూడా కొనిపెట్టుకున్నారు. ఎక్కడైనా గవర్నమెంట్ డెవలప్ అవుతుంటే అది తెలిసింది. ఇప్పుడు యాదగిరి గుట్ట వస్తుందంటే ముందే కొనుక్కున్నారు. ఇప్పుడు షాబాద్ అని ఒక ఏరియా వస్తుంది. దాంట్లో ఎక్కడైతే ఇండస్ట్రీ వస్తుందో ముందు మన ఇన్నర్ సర్కిల్ వచ్చి కొనేసుకుంటారు. ఇప్పుడు అమరావతి కూడా అంతే అయింది. చంద్రబాబు నాయుడు గారు అమరావతి చేసినప్పుడు ముందే డెవలప్ చేసుకున్నారు. సో ఇవన్నీ చూసుకుంటే కనుక కోకాపేట రేట్ అనేది నాకు ప్రకారం అయితే ఇట్స్ నాట్ 100% ఫెయిర్ ప్రైస్. చాలా హైక్ అయిపోయింది. సో ఇప్పుడు కొద్ది స్టాండర్డ్ అయింది. బట్ మిగతా రేట్లో అనేది పెరుగుతూనే ఉంది దాన్ని చూసుకొని. సో రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే అతి తక్కువ టైంలో అతి ఎక్కువ రాబడి ఉండాలి. బ్యాంకులోకి వెళ్తే మీకు 7% వస్తుంది ఇండస్ట్రీ. బ్యాంకులో మీకు సంవత్సరానికి ఇచ్చేది 7.1%. అదే లెక్కన మనం 7% లెక్క వేసుకుంటే 13 సంవత్సరాలు ఆగాలి డబుల్ అవ్వడానికి. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అంటున్నాం? 4 నుండి 5 సంవత్సరాలు అంటున్నాం. సో ఆ గ్రోత్ ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్లో జనాలు పెడుతున్నారు. అండ్ రాను మీకు డిమాండ్ ఎక్కువ అవుతుంది, సప్లై తగ్గుతుంది. సో డిమాండ్ ఎక్కువై సప్లై తగ్గుతుంది అంటే రేట్లు. ఇప్పుడు ఈ ఓఆర్ఆర్ RRR డెవలప్ అయిన తర్వాత డిమాండ్ తక్కువ సిచ్యువేషన్ ఎందుకంటే ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కువైపోతుంది. సో ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కువైతే ఎప్పుడైతే అయిందో అప్పుడు రేట్లు అనేది నార్మల్ సామాన్య మధ్యతరగతి కుటుంబీకులు కొనుక్కునే పరిస్థితి ఏర్పడుతుంది. సో రేవంత్ రెడ్డి గారి ప్లాన్లో అది కూడా ఉంది. అంటే అందరికీ సొంతింటి కళ, నా ఇల్లు, నా ప్రాపర్టీ, నా ప్లాట్ అనగానే ఒక సంతోషం. ఆ సంతోషానికి వెలకట్టలేరు మీరు. అది ఆ సంతోషం 1,00,000 ఉంటుందా 1,00,00,000 ఉంటుందని డిఫరెంట్. సో నేను అదే ఫీల్డ్ లో ఉండే ఇప్పటి వరకు 12,000+ మందిని ప్రాపర్టీ ఓనర్స్ చేశాను. ఆ 12,000 మంది కళ్ళలో ఆనందం చూస్తే నాకు కూడా ఆనందంగా ఉంటుంది.
రైట్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.